వర్గీకరణం దీని మీద చెయ్యని పోరాటాలు లేవు, మొయ్యని కేసులు లేవు. 30 ఏళ్ల సంధి ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని మస్తు ఉద్యమాలు చేసిరు దళితన్నలు. కానీ ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది పాలకులు మారినా, ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎస్సీ వర్గీకరణ మీద చేస్తున్న పోరాటాలు మాత్రం మారలేదు. కానీ 30 ఏండ్ల పోరాటం ఫలించింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేసిరు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఎట్టున్నా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆర్డర్ చేస్తే 1 మ్యాన్ కమిషన్ వేసి ముంగడికి నడిపించిరు సర్కారోళ్ళు. ఇంతకు మునుపు చెప్పినట్టే 2011 జనాభా లెక్కలకేంచి దళితులు ఎంతమంది ఉన్నారు అనేటిదంతా లెక్క పెట్టి ఆ లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేసిరు అన్నట్టు. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. ఇంతకు మునుపు చాలా మాటలు అసెంబ్లీలో మాట్లాడారు, కానీ ఎవరు అమల్లోకి తేలేదు అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. 3 కేటగిరీస్ గా విభజించాలని వారు రికమెండ్ చేశారు. ఏ గ్రూప్ కి ఈ 15% లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 కి 1%, గ్రూప్ 2 కి 9%, గ్రూప్ 3 కి 5%. పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్ కి మరి రికమెండ్ చేయడం జరిగింది. మంత్రివర్గంలో ఉపసంఘం పెట్టుకున్నాం, వేలల్లో వచ్చిన సలహాలను చూసినాం, ఎస్సీ వర్గీకరణ బిల్లును అమల్లోకి తెచ్చినాం. ఇయాల్టి సందే ఇక అమల్లోకి వస్తుంది అనుకొచ్చిండు మంత్రి దామోదర రాజనరసింహ సారు. 8 మాసాలలో ఇంత పెద్ద ప్రక్రియనే దేశంలో మొదటిసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అనౌన్స్మెంట్, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, 1 మ్యాన్ కమిషన్ సిఫారసు చేయడం, 1 మ్యాన్ కమిషన్ 90 రోజులలో రిపోర్ట్ ఇవ్వడం, దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టడం. 8 మాసాలంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు కూడా రప్ప పడతాయి అంటున్నారు. ఎస్సీలకు రిజర్వేషన్లు కూడా అక్కడికి వస్తాయి అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. ఈ కేటగిరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది. ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎస్సీ కేటగిరీని వర్తింపజేస్తూ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు దళితన్నలు సంబరాలు చేసుకుంటుంటే కార్ పార్టీ వాళ్ళు మాత్రం గీ తీరుగా అంటున్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలైంది. అయినలా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు, ఆయన చేయడు, మాకు తెలుసు, ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఖార్గే గారు చెప్పాలి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది, మీరు వచ్చి చెప్పితే ఇక్కడ గిరిజనులు నమ్మినరు, మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు. అవునని వాళ్ళు కాదని ఇల్లు మరి చూడాలే. కార్ పార్టీ వాళ్ళు అంటున్న దాని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అనేది. కానీ ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చుడుతో దళితన్నల సంబరాలు పోండ్రి. అంబేద్కర్ అంటే తెలవనోళ్ళు లేరు దునియాల. రాజ్యాంగాన్ని రాసింది ఆయనే. అందరికీ సమాన హక్కులు ఉండాలని ఓటు హక్కును తెచ్చింది ఆయనే. చిన్నగున్నప్పుడు బళ్లకు రానియకుంటే కిటికీగాడ కూర్చొని చదువుకున్న గొప్ప మహానుభావుడు ఆయన. అట్లా చదువుకునే రాజ్యాంగాన్ని రాసిండు. అంత గొప్ప మనిషి కాబట్టే ఊరూరికి వాడవాడకు బొమ్మలు పెట్టిరు. అంత గొప్ప మనిషి పుట్టినరోజు పండుగను మస్తు చేసిర్రు అల్ల. విగ్రహాలకు రంగులు, మెడల దండలు, పాలాభిషేకాలు, పూజలు, పురస్కారాలు, హారతులు, నీలిరంగు జెండలేసుకొని అంబేద్కర్కు జేజేలు కొట్టిర్రు. అంబేద్కర్ పుట్టినరోజు పండుగని విగ్రహాలకు పూలదండలేసి కొలుసుకున్నారు. పార్టీలు జెండలు పక్కకు పెట్టి అంబేద్కర్ సార్కు నివాళులు అర్పించారు లీడర్లు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసిపోయి ట్యాంకు బండి మీద ఉన్న అంబేద్కర్ బొమ్మకు పూలదండేసి తలుసుకున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. బాబాసాహెబ్ బాటలో నడవాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆవాదించినాయి. కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారు, పార్టీ లీడర్లు సూత తెలంగాణ బంగ్లాలో అంబేద్కర్ సార్ ఫోటోకు దండలేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది, ఆయన ఎంచుకున్న పందా ఏంది, ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఆయన ఆలోచన, ఆయన ఆశయం సమసమాజం. అందుకే కేసీఆర్ గారు ఒక నినాదంగా మాత్రమే జై భీమ్ని తీసుకోలేదు.
ఒక విధానంగా మార్చుకున్నాడు దాన్ని. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, కొల్లాపూర్లో జూపల్లి సారు, ఖమ్మంలో పొంగులేటి సారు, మాంతనిలో మంత్రి శ్రీధర్ బాబు సారు. ఇట ఒక్కలా ఇద్దరా మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఎవరి జాగలాలు అంబేద్కర్ కు పూలదండలు లేచి కొలుసుకున్నారు. అటు పువ్వు పార్టీ వాళ్ళు అయితే ఓనాడు ముందుకేంచే సాల్ చేసిరు అంబేద్కర్ పుట్టినరోజు పండుగను. అటు ఆంధ్ర సీఎం బాబు సారు సుత అంబేద్కర్ కు పూలదండలు వేసి నివాళులు అర్పించి తలుసుకున్నాడు. దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాద్యుద్ధం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్లున్న అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్లు నివాళులు అర్పిస్తే అమ్మతోని కలిసిపోయి రాహుల్ గాంధీ సారు పూలు చల్లిండు అంబేద్కర్ కాళ్ళకాడ. ఇగో ఇట్లా ఆడా ఈడని ఏం లేదు, దేశమంతటా అంబేద్కర్ పుట్టిన పండుగను మస్తు ఘనంగా చేసుకున్నారు. అన్ని సర్కార్ ఆఫీసుల కాడ, 4 బాటల కాడ సార్ ఫోటోను పెట్టి నివాళులు అర్పించారు. ఊరూర విగ్రహాలకు దండలేసి దండాలు పెట్టుకున్నారు. అగా చూడోలే సార్ బొమ్మలు చూస్తుంటే నడిచి వస్తున్నట్టే అనిపిస్తుంది కదా. ఏలు పెట్టి చూపెడుతుంటే భారతీయులంతా ముందుకు నడవాలని తొవ చూపెట్టినట్టే అనిపిస్తుంది. అంత గొప్ప మహనీయుడు కాబట్టే గింత ఘనంగా తలుసుకున్నారు మనోళ్ళు. ఓ రాష్ట్రానికి సీఎం అంటే ప్రోటోకాల్ గట్టిగా పాటిస్తారు అధికారులు. ఎప్పుడు ఏడికి పోవాలి, ఏ మీటింగ్కు హాజరు పడాలి, ఎవరిని ఎప్పుడు కలవాలి అని గిట్ల తీరు ముచ్చట్లన్నీ పొల్లు పోకుండా అరుచుకుంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు సార్ అట్లా లేడుగా. తోవెంట పోతుంటే ఓ బైక్ మెకానిక్ షాప్ కనబడ్డది. ఈగేముంది, బండాపి దిగిండు. మరి శీతం పనులుండే సీఎం సారు ఓ బైక్ మెకానిక్ తోని ఏం ముచ్చట పెట్టిండో మనం కూడా అరుచుకొని వద్దాం పార్రే. వారేవా, సీఎం అంటే బాబు సారే. ఓ రాష్ట్రానికి సీఎం అని తెలిసి కూడా నాకు ఆ పట్టింపులు ఏం లేవన్నట్లే చేస్తుండు. అట్లనే గుంటూరు జిల్లా పొన్నెకల్లు పర్యటనకు పోయిన బాబుసారు పోత నడుమిట్ల గీ ప్రవీణ్ అన్న బైక్ మెకానిక్ షాప్ తన ఆగిండు. అయితే వచ్చింది సీఎం సార్ అని ఆలస్యంగా గుర్తుపట్టిన ప్రవీణ్ అన్న మురిషి మూపందు అయ్యిండు. మీరు నా దుఃఖం కాడికొచ్చిర్రా, నమ్మలేకపోతున్నా సార్ అని పాయరాన్ని చూపించిండు. ఎమ్మటే కూసోర్రి సార్ అని ఓ కుర్చీ వేయంగానే సీఎం సార్ కూసోని అన్న దుఃఖం అత్తా పత్తా అరుచుకుండు. కలెక్టర్ గారు ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను చేయగలుగుతాను. ఓకే, కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అదే ఫాలోఅప్ చేసి 2 మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. దానిపైన ఏం చేయండి సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఓకే, మనం చేస్తాం. అదన్నట్లు అన్న తిప్పల చూసిన సీఎం సారు ఫికర్ చేయకు, నీకు షాప్ పెట్టిస్తా, అట్లనే ఇల్లు కూడా కట్టిస్తా, అదేందో చూడమని కలెక్టర్ సార్ కు ఆర్డర్ వేసిండు. అంతకంటే మొదలు సరిగ్గా లేవు సార్. కూడా రీపోయింది. కొన్ని ఇక్కడ పెట్టాను సార్, కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించి అల్లే ఉంటే ఇక్కడ ఉంటుంది కదా వెహికల్. అవును సార్, అంతే. ఇక ఇదిట్లుందా, అటు చిన్నపాటి దుక్నం కాడ ఆగిన సీఎం సారు షాప్ ఓనర్ మంచి షెడ్డలు అడిగిండు. రోజు దుక్నం మీద ఎంత సంపాదిస్తుర్రమ్మా, వచ్చిన పైసలతోని ఇల్లు గడుస్తుందా అని అరుచుకొని అక్కకు కూడా ఓ కొత్త దుక్నం పెట్టిస్తా అని మాటిచ్చిండు. ఇది లాభం లేదు. షాపు ఎట్ట చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు, అవసరమైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆయన ఇవ్వాలి అంటారు. 2 చూసి ఆయన కూడా పచ్చివాతం వచ్చిందండి, నడవలేడు, పని చేయలేడు. ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్అవుట్ చేస్తారు. ధైర్యంగా గిట్లా అవపడ్డ కాడల్లా ఆగి సామాన్యుల బతుకు చిత్రం ఎట్లున్నదని తెలుసుకుండు. అటు సీఎం సారు అనుకోకుండా వచ్చుడు చూసిన 2 దుక్నపోళ్ళు అసలు ఇది కళా నిజమా అన్నట్లు మురిషి ముప్పందు అవుతుర్రు. ఏదేమైనా సీఎం అంటే బాబు సరే పొర్రి అని అనుకుర్రట గీ ముచ్చడి చూసిన అక్కడి జనాలు. మొన్న సింగపూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కొడుకు మంటలలో చిక్కుకున్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే కదా. టక్కరికెంచి పిల్లగాడు దబ్బినే బయటపడ్డాడు. డాక్టర్లు కూడా బాగానే తనలాడిర్రు. అయితే పిల్లగాడు నిమ్మల పడంగానే పవన్ సారోళ్ళ ఇంటి ఆమె లెజినోవా మేడము తిరుపతి వెంకన్న స్వామి కొండకు పోయింది. పోయి మారాడ ఏం చేసిందో ఒక్కసారి చూసేద్దాం పార్రి.
ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారోళ్ళ ఇంటామే అన్నా లెజ్నోవే మేడము తిరుపతి కొండకొచ్చింది. మేడం వస్తుందని తెలవంగానే గుడి అధికారులు దగ్గరుండి అన్ని తీర్లా అరుసుకుర్రు. మొదలు మేడం ఎంకన్న స్వామికి తలనీలాలు అప్పజెప్పింది. అయితే లెక్కకైతే మేడంది బయటి దేశం అయినా సరే తిరుపతి ఎంకన్న స్వామి సన్నిధిలో మన ఆచారానికి తగ్గట్లే చీరగట్టి అచ్చమైన తెలుగు భక్తురాలు అనిపించుకుంది. అటెంక కొడుకు మార్క్ శంకర్ పేరు మీద ఎంకన్నకు 17 లక్షల రూపాయల విరాళం అందించింది. అయితే ఇచ్చిన 17 లక్షల రూపాయలు అన్నదానం కోసమట. అందుకే అన్నదాన కార్యం అంతా మేడం చేతుల మీదంగానే నడిచింది. ఈడికే ఒడవలే, వచ్చిన భక్తులకు మేడమే స్వయంగా గంటె పట్టుకొని వడ్డిచ్చింది. అటు పవన్ సారోళ్ళ ఇంటామే భోజన సత్రానికి వస్తుందని ఎరకగానే భక్తులు మేడాన్ని చూడాలని ఎగవడి ఊరుకొచ్చిర్రు. అట్లా అందర్నీ పలకరించుకుంటా తాతిపరంగా వడ్డించుకుంటా అన్నదాన కార్యం నడిచింది. ఇక అన్నప్రసాదానికి కూసున్న భక్తులంతా టీవీలో అవుపడుతున్న పేరును చూసి పరిశాన్ అయ్యిర్రు. పవన్ సార్ కొడుకు పేరు ఇయ్యాల అన్నదానం అవుతుందన్నట్లు ఒకరికొకరు గుసగుస పెట్టుకుంటుర్రు. ఇక ఇదిట్లుంటే అంతకంటే మొదలు ఆయతారం పొద్దుక మేడం రాగానే గుడి అధికారులు ఎదుర్కొర్రు. తోల్కపోయి గాయత్రి నిలయంలో ఉండేందుకు అన్ని తీర్లా సౌలతులు చేసిర్రు. అటెంక సోమవారం నాడు సాములోరి దర్శనం అయినాక పూజార్లు పొలగానికి ముంగట ఏ ఆపతి రావద్దన్నట్లు దీవెనాడుతులు పెట్టిర్రు. గిట్ల మార్క్ శంకర్ పానం మంచిగా కూడా ఆల్చం మేడం ఎమ్మటే ఎంకన్న తానికి ఊరుకొచ్చింది. పూజలు చేసి దీవెనాడుతులు తీసుకున్నదంటే మేడంకు సామె అంటే ఎంత భక్తో కదా అని అనుకున్నారట గీ ముచ్చట చూసిన భక్తులు. ఇదేం కాలము? ఎండాకాలం. లెక్కకైతే ఈ పాటికి ఎండలు దంచాలే. ఒక్కో దిక్కు ఎండకు వశపడక నీడపాటు నుండి చల్లటి పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు తాగాలి. కానీ అదేందో ఈసారి ఎండల మోక చూపించేయాల ఎట్టగాలం వానలు పడుతున్నాయి. పడుడే కాదు, చేతికొచ్చిన పంటలు మురిపెంగా కట్టుకున్న ఇండ్లను ఆగం పట్టిస్తున్నాయి. మరి కాలంలో పడ్డ గీ వానలు జయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగం అయ్యిందో ఒక్కసారి పురాగా అరుసుకొని వద్దాం పార్రి. అయ్యో, సూర్యాపేట జిల్లాల రైతుల గోసలు చిన్నలేవుగా. ఆత్మకూరు మండలం ముక్కుడు దేవులపల్లి పాతర్లపాడు అనే ఊర్ల పొంటి 1000 ఎకరాలలో వరి పంట నాశనం 4 బల్లయ్యింది. అగ చూడుర్రి, ఆయతారం పొద్దుక పడ్డ వడగండ్ల వానకు చేతికొచ్చిన పంట గిట్ల పురాగా అడ్డం పడ్డది. ఒక్కో కాడ కోపిద్దామని వరికోత మిషన్లకు బయానా గుడి ఇచ్చిర్రట. అంతల్నే రాత్రికి రాత్రి వడగండ్ల వాన జయంగా గింత ఆగమయ్యింది. దీంతోని రైతులు గొడగొడా శోకం పెడుతుర్రు. 1000 రూపాయల పెట్టుబడి పెట్టి పంటేస్తే మా బతుకు గిట్లైపాయా అని కళ్ళ నిండా నీళ్లు తీసిర్రు. జర సర్కార్ పెద్ద మనసు చేసుకుని రైతులను ఆదుకోవాలి అని ఒక తీరుగా అడిగిర్రు. ఈ నాత్తెర నిన్న 6 గంటలకు వచ్చిన అకాల వర్షం చేత వడగండ్ల దెబ్బల వానలకు పొలాలు తీరే నోటికాడికి వచ్చిన పొలాలు సార్ స్పందించడం అసలు తీరే రేపు మాపు పోసుకుందామని ఇంట్లో పోసుకునే ప్రయత్నం వల్ల ఈ వర్షం వచ్చి రైతులను ఇంత బాధ పెట్టి భూమి పాలు చేసింది సార్. వానలు జయంగా రైతులు పడుతున్న గోస ఇది. ఇక సూర్యాపేట కథ ఇట్లున్నదా? అటు పక్క పొంటున్న ఖమ్మం జిల్లాది ఇంకో కథ. పాలేరు కాడ వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా లారీలు వస్తలేవని కాంటాకేస్తలేరట. దీంతోని వడ్లు మార్కెట్ల తడిసి ఈడిగిల పడుతున్నాయి. ఒక్కో కాడ రోడ్ల మీద కొంచబోతానికి తయారున్న వడ్లు తడిసి ముద్దయినాయి. అటు ఏటూరు నాగారం గాలివానలకు ఇల్లుగూలింది. తాళ్ల గడ్డలున్న కెన్సర్తి ప్రేమల తొళ్ల ఇంటి మీద తాటి చెట్టు కూలి ఇల్లాగమయ్యింది. మనకాడ ఇట్లుంటే అటు ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో కూడా దంచింది. వీరులపాళ్ల జోరువాన గాలిదోలి కాయలన్నీ రాలిపోయినాయి. మామిడి చెట్లు సపోటా చెట్లు ఇరిగి అడ్డం పడ్డాయి. అటు నెల్లూరు జిల్లా కూడా గాలివానకు వణికిపోయింది. కలువాయి మండలం ఉయ్యాలపల్లి ఎర్రపల్లి అనే ఊళ్లే వానలకు పెద్ద పెద్ద చెట్లు సొప్పబెండోలే ఇరిగిపోయినాయి. కరెంటు తమ్మాలు పశువుల కొట్టాలు అడ్డం పడ్డాయి. జర సర్కారు మాకేదన్నా ఓటి చేసి ఆదుకోవాలి. ఇప్పటికే మస్తు నష్టపోయినామని రైతులు ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరిగా ఏం చేస్తారో గాని. ఇంకా 3-4 దినాలు వానలున్నాయంటుర్రు. జర పాయలమే రైతన్నలు. పాలోళ్లకు గెట్ల కాడ, అన్నదమ్ములకేమో భూముల భాగాలు పంచుకునేటి కాడ ఎప్పుడు ఏదోటి కిరికిరి ఉండేది. గెట్లు సక్కగా లేవ్వని, కొలతరాళ్ళు పీకేసిర్రని, పెద్దోనికి గుంట భూమి ఎక్కువ వచ్చిందని ఓ గిట్ల తీరు పంచాదులు ఉండే. అసొంటి పంచాదులు ఉండొద్దని పోయిన పాత సర్కారోళ్ళు ధర్నీ పోర్టల్ పట్టుకొస్తే దాంతోని కూడా ఆగం ఉందనుకుంటే ఇప్పుడు ఇంకో కొత్త యాప్ పట్టుకొచ్చిర్రు తెలంగాణ సర్కారోళ్ళు. భూభారతి కార్యాన్ని సాల్వ్ చేసిరు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. అంబేద్కర్ పుట్టిన పండుగ నాడే ఈ కార్యాన్ని సాల్వ్ చేయాలని ముందుగాల అనుకున్నట్టే అయ్యాలనే సాల్వ్ చేసిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. అనుకున్నట్టే హైదరాబాద్ శిల్పకళా వేదికల జ్యోతిని వెలిగించి సాల్వ్ చేసిండు గిట్లా. భూభారతి పోర్టల్ కు స్వాగతం సుస్వాగతం. భూభారతి ప్రజా ప్రభుత్వపు
ప్రతిష్టాత్మక కల్పవల్లి. పాత సర్కారోళ్ళు తెచ్చిన ధరణి పోర్టల్తోని మస్తు తిప్పలైతుంది. తప్పులు పడ్డందుకు రైతులు చెప్పులు అడిగేటి దానిక తిరిగిరు. అమ్ముకున్నాక కూడా పాత పట్టాదారి పేరే చూపెడుతుందని ధరణి పోర్టల్ తీసేసి ఈ భూభారతి పోర్టల్ పట్టుకొచ్చినాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. యావత్తు కేబినెట్ అంతా కూడా కలిసి ఒక గౌరవప్రదమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారతి చట్టం. అయితే ముందుగాల 3 జిల్లాలలో ఉన్న 3 మండలాలలో అమలు చేస్తారట. కాకపోతే ఈ పోర్టల్ అందరు తెలియవచ్చాట, ఏమైతుందో అందరు చూడొచ్చాట. ముందుగాలకి 3 మండలాలకేంచి వచ్చిన సమస్యలను బట్టి రాష్ట్రం మొత్తం అమలు చేస్తారట. మంచి చెడ్డలన్నీ చూసుకున్నాక జూన్ 2 రాష్ట్రం మొత్తం ఈ భూభారతి అమలు అవుతుంది అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. అంతా మంచిగానే ఉన్నది కానీ ఈ భూభారతితో వచ్చిన ఫాయిదా ఏందంటారా, రిజిస్ట్రేషన్లు అయితే జప్పునైతే ఆట. ధరణి పహానీలో యజమాని పేరు ఒక్కటే అవుపడుతుంది కానీ ఇంట్లో యజమాని పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, అనుభవదార, పట్టాదార, సర్కారు భూమా, పట్టా భూమా, వారసత్వం కింద వచ్చిందా లేకుంటే కొన్నదా అని మొత్తం వివరాలు ఉంటాయట. అందులో ఏమన్నా తప్పులు ఉన్నాయని దరఖాస్తు పెట్టుకుంటే ఎమ్మట్లనే సరి చేసేటి పవర్ కూడా ఇస్తున్నారట పెద్ద ఆఫీసర్లకు. అంటే ఏ భూమి దాచిపెట్టేది లేదు. ఇక ఇప్పటి సంది వెబ్సైట్ లో మొత్తం చూడొచ్చు అన్నట్టు. మరి చూడాలే ఇదెంత ముంగడ పడుతుందో అనేటిదిగా రేపు. నాయకుల సభలు ప్రచారాలు అయినప్పుడు ఆడాడ కొన్ని ఇచ్యంతరమైన ముచ్చట్లు చూస్తుంటాం. ఓ కాడనేమో ఒక ముసలామె తనకొచ్చిన పింఛన్ పైసలను నాయకునికి ఇచ్చి సాయం చేస్తే, ఇంకో కాడనేమో ఓ వికలాంగుడు తనకొచ్చిన అదే పింఛన్ పైసలు ఇచ్చి మేము కూడా మీకు అండగుంటాం అన్నట్లు ధైర్యం చెప్తారు. కానీ గా ముచ్చట ఇప్పుడు ఆటో డ్రైవర్ అన్నలు చేసిర్రు. ఈ నెలలో జరగబోయే కార్ పార్టీ సభకు మేము కూడా ఎంతో కొంత ఆసరైతామని సాయం చేసిర్రు. కానీ దినమంతా ఆటో దోల్తే వచ్చేది అంతంత మాత్రమే. అయినా సరే మీ సభకు మాకు తోచినంత సాయం చేస్తున్నాం పట్టుర్రి సార్ అని ముందుకొచ్చిర్రు ఆటో డ్రైవర్ అన్నలు. పట్నంలో ఆటోలు దోలే డ్రైవర్ అన్నల యూనియన్ ఉంది కదా, గా యూనియన్లు ఉన్న డ్రైవర్ అన్నలు అందరు కలిసి తలా ఇంత అన్నట్లు పైసలు జమ చేసిర్రు. అట్లా జమ చేయంగా మొత్తం 26,000 రూపాయలు అయితే వాటికి సంబంధించిన చెక్కునే మాజీ మంత్రి కేటీఆర్ సార్ చేతిలో పెట్టిర్రు. ఇక గా చెక్కు పట్టుకున్న సారు అన్నలు, మీరే ఎల్లక బండ్లు తోలుతుంటారు, మీ బాధలు నేను అర్థం చేసుకుంటా. ఈ సాయం ఆపదలున్న మీ తోటి ఆటో డ్రైవర్ అన్నలకు ఇయ్యుర్రి, నాకది ఇంత సంతోషం అనిపిస్తుంది. మన సర్కార్ రాగానే మిమ్మల్ని మంచిగా అరుచుకుంటాం, అన్ని తీర్లా అరుచుకుంటాం అని చెప్పి పాయరంగా పెద్ద మనసు వేసుకుని ఇచ్చిన చెక్ ను మళ్ళా డ్రైవర్ అన్నలకే ఇచ్చిండట. గిట్లా సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఈ నెల 27వ తారీఖు నాడు అవుతుంది కదా. ఆ సభ కోసం ఖర్చుల మందమని ఇయ్యబోతే కేటీఆర్ సారు అన్నల పాయరం అర్థం చేసుకుని మీకోసం మేమున్నామని ధైర్యం చెప్పిండు. ఇక ఇదిట్లుంటే అటు నిజామాబాద్ లో చలో వరంగల్ పోస్టర్ ను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ అన్న ఆవిష్కరించిండు. వేల్పూర్ పట్టణంలో ఉన్న వాళ్ళింట్ల పోస్టర్ ను విడుదల చేసి సిల్వర్ జూబ్లీ సభకు కార్యకర్తలు నాయకులు పెద్ద పెట్టిన హాజరుపడాలి అని మాట్లాడుకొచ్చిండు. ఎల్కతుర్తిలయ్యే ఈ మీటింగ్ కు కార్ పార్టీ కార్యకర్తలు కథం దొక్కాలే, దండు కదిలి జంగు లేపాలే అన్నట్లు పూసగుచ్చిండు. మరి మీటింగ్ ఎట్లయితుందో ఏమో చూడాలే. నిన్నయాల కొందరు పొలగాళ్ళు అస్సలు ఇంటలేరు గాని ఓ 20 ఏళ్ల కింద బళ్ళల చదువు చెప్పే సార్లంటే పొలగాళ్ళు మస్తు బుగులు పడుతుండే. అయ్యవ్వలు కూడా మా ఓణ్ణి 2 దెబ్బలేసైనా సరే 4 అక్షరాలు నేర్పియుర్రి సారు అని చెప్తుండే. ఆగో గట్ల మంచిగా చదువు చెప్పి బుద్ధులు నేర్పించిన సార్కు మర్చిపోలేని సన్మానం చేసిర్రు పొలగాళ్ళు. మమ్మలను గింత పెద్దోళ్లను చేసినవు సార్ అని గురుదక్షిణ ఇచ్చిర్రు. ఇక చూడుర్రి జగిత్యాల జిల్లాలో ఏమైందో. ఒక్క చదువు చెప్పే పంతులకు తప్ప ఈసొంటి అదృష్టం చాలా మందికి దక్కదు. అగ చూడుర్రి పూలు జల్లుకుంటా సార్కి ఎట్లా స్వాగతం పలుకుతుర్రో. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ సార్ పేరు నల్లశంకర్. కోరుట్ల మండలం సంగ్యం అనే ఊరి సర్కార్ బళ్ళే చదువు చెప్పిండు. 1943 కెంచి 91 దాకా అంటే ఓ 7 ఏండ్లకు పైనే అట్లా సార్ చదువు చెప్పంగా గీ అన్నలంతా బుద్ధిగా చదువుకొని అలా మంచి మంచి కొలువులు దందాలు చేసుకుంటుర్రట. అయితే గీ సారు ఈ నడుమనే కొలువులకెంచి దిగిపోయిండట. ఈ ముచ్చట సంగ్యం ఊరి అన్నలకు ఎరకగానే సార్ సేవలు యాదికొచ్చి పిలిచి ఈ రేంజ్ లో సన్మానం చేసిర్రు. మీరు చదువు చెప్పినప్పుడు మేము ఎంత బుడ్డ పిల్లగాళ్ళం, అయినా సరే మమ్మల్ని
పిల్లలను ఓ మంచి తోల పెట్టిర్రు. ఆనాడు మీరు గద్రియకపోతే ఇలా మేము ఇట్లా ఉండకపోదు అని చదువు చెప్పి 40 ఏళ్ళు అవుతున్నా కూడా సార్ను మరవకుండా ఈ నమూనాల గురుదక్షిణ తీర్చుకుర్రు. సార్ను ఇంకా అలా ఇంటామను పిలిచి పూలు జల్లి స్వాగతం పలికిర్రు. తీరు డాన్స్లాడి అప్పటి ముచ్చట్లన్నీ యాది చేసుకుర్రు. అయితే ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే ఊళ్ళో ప్రతి ఇంట్లో ఈ సార్ శిష్యులు ఉన్నారట. అందుకనే ఓ 150 మంది కూడి ఈ కార్యం చేసిర్రు. అగో సారేమో అంటుండు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత వెనకట్టలేనటువంటిది. వారు ఈరోజు నాకు ఈ సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నేను కూడా ఒక ఉపాధ్యాయుని తీసుకొని నా ద్వారా పిల్లలందరూ స్ఫూర్తిని కలిగి నన్ను అభిమానిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా గదన్నట్లు ఇన్ని రోజులైనా నన్ను యాది మరవకుండా పిలిచి సన్మానం చేసిర్రంటే గురువుల మీద ఉన్న భక్తికి పొల్లగాండ్లను ఎంత మెచ్చుకున్నా తక్కువే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు సారు. ఏదేమైనా ఈసారి చాలా అదృష్టవంతుడే. ఎందరో సార్లు చదువు చెప్తుంటారు పోతుంటారు కానీ 40 ఏళ్ల కింద చదువు చెప్పిన సార్ను ఊరంతా సన్మానం చేసిర్రంటే ఓ సర్కార్ బడి పంతులకు ఇంతకంటే గొప్ప సన్మానం ఏముంటది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.